దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. చాలా మంచిది. మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి గమనించుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం మొదలుకొని గమనించుదాం. నన్ను బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. రెండు చోట తలొచ్చండి, కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువు అయిన యేసుక్రీస్తు దేవా, నీవు తప్ప మరొక దేవుడు లేడు నాయనా. నీవు తప్ప మరొక ఆదరణ లేదు, నీవు తప్ప మరొక దిక్కు లేదు నాయనా. మాకున్నటువంటి కొండ, కోట, ఆశ్రయము, దుర్గము ఆయన మమ్మల్ని కాపాడే కిరణము నీవై ఉన్నావు. నీ ఉన్నతమైనటువంటి లేఖనముల యొద్దకు మేము వచ్చి ఉండగా దయచేసి నీ మాటల చేత మమ్మల్ని ఉత్తేజపరచమని, మమ్మల్ని ప్రోత్సహించమని, జీవముతో నింపమని, విశ్వాసంతో బలపరచమని, బోధింపదగిన ఆత్మ చేత, గ్రహింపు శక్తి చేత ఈ చివరి కూటమిని ప్రభువా నీవే నీ ఆత్మానుసారంగా నడిపింపజేయమని, నీ ప్రియమైన పిల్లలు ఎత్తిపరచమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే యేసు ప్రభువారు తన సువార్త పరిచర్యలో ముందుకు సాగుతూ ఉండగా ఒక కుమార్తె ఎదురుపడింది. ఈ కుమార్తె ఎలాంటిదంటే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వెనుకపడినట్టుగానే ఈమె వెనుకపడింది. కానీ ఈ ఇరువురి మధ్యలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వీరిరువురికి ప్రతిగా దేవుడు మాట్లాడిన మాట ఒకటే. అయినా సరే దేవుడు ఈ వచ్చినటువంటి స్త్రీ యొక్క కుమార్తె చాలా భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతూ దేవుడి యొక్క సహాయాన్ని ఖచ్చితంగా కోరుకొని ఆయనను కలవాలని, ఆయన చేత ఆమె బ్రతుకున్నట్లుగా ఏదో ఒక మాట పలికింపబడాలని, తన కుమార్తె యొక్క ఆరోగ్య విషయాన్ని బట్టి ఖచ్చితమైన స్వస్థతను పొందుకొని వెళ్దామనే నిర్ణయం తీసుకున్న స్త్రీ ఈమె. ఇప్పుడు ఆయన సువార్త పరిచర్య మొదలుపెట్టేశారు. ఇప్పటికే చాలామందికి కళ్ళు లేని వారికి కన్నులు అప్పచెప్పబడ్డాయి. గుడ్డి వారందరూ కూడా చూస్తూ ఉన్నారు, కుంటి వారు నడుస్తున్నారు, కుష్ఠరోగం కలిగిన వారు బాగుపడ్డారు. గొప్పదైన సంగతులు జరుగుతున్నాయి. ప్రేమామయుడు, కృపామయుడు, ప్రేమే నేరుగా భూమికి దిగొచ్చినటువంటి గొప్ప దేవుడు, అలాంటి సర్వోన్నతుడు ఎంతోమందికి మేలులు చేశాడన్న సంగతిని గురించి ఈ కుమార్తె విని నాకు కూడా అలాంటి ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడని నమ్మింది. ఆమె నమ్మకంలో ఏ పొరపాటు లేదు. నమ్మిన తర్వాత ఎలాగోలా కష్టపడి యేసు ప్రభు యుద్ధకు వచ్చి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి
బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ఈ సందర్భం ఎలాంటిదో చూడండి. తనున్నటువంటి పరిస్థితి చాలా ఉక్కిరి బిక్కిరి, కాపాడగలిగిన వారు, రక్షించేవారు ఎవరు లేరు, ఆయన ఒక్కడే చేయగలుగుతాడని నమ్మి ఆయన దగ్గరకు వచ్చిందని. వచ్చిన తర్వాత ఆమె కలిగి ఉన్న విశ్వాసానికి, వేసిన కేకలకు, ఆర్తనాదాలకు ప్రతిగా యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఇచ్చింది ఒక మాట కూడా లేదా? ఆలోచన చేయండి అయ్యా. నా అవసరత కోసం మీరు ఇక్కడికి వచ్చారు, చాలా పనులు పోగొట్టుకొని వచ్చారు, ఎంతో ఆశతో వచ్చారు, బ్రదర్ ఖచ్చితంగా చేస్తాడని వచ్చారు. వచ్చిన బ్రదర్ ఇది నా పరిస్థితి అని చెప్పారు. నేను అని ఏం మాట్లాడకుండా నా తల తిప్పేశాడు, రేపు వెళ్ళిపోయాను. ఇక ఎలా ఉంటుంది? ఇక ఏం లేదు, ఇక సంఘం అంతా చరిత్రే. ఎసాను పాస్టర్ తల తిప్పాడు, నెక్స్ట్ అంశం అదే. ఇక టాపిక్ హాట్ టాపిక్ అవుతుంది అది. సార్ ఇక్కడ మనుషులుగా మనం ఒకరిపైన ఒకరు పెట్టుకునేటువంటి చిన్నపాటి విశ్వాసాలు, ఎవరో సహాయపడతారన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్, కోరికలతో వచ్చి ఒక వ్యక్తి మనం అనుకున్న రీతిలో సహాయపడకపోతేనే ఎంతో నిరుత్సాహపడతామే. సర్వోన్నతుడు ఏదో చేస్తాడని వెళ్తే అంత గొప్ప కేక వేసినా కూడా తల తిప్పేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన వెంటనే ఈ స్త్రీ నీలా నాలా కాదు, ఈమె డిసైడ్ అయిపోయింది, వెళ్తే కార్యాన్ని జరిగించుకుని వెళ్తా. నేనేదో వచ్చి ఇక్కడ ఒక చిన్న ప్రయత్నం చేసి ఒక మాట మాట్లాడి కాపాడు దావీదు కుమారుడా అన్న ఒక మాటని పట్టించుకోకపోతే సరేలే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అని ఇంకో వైపు చూసే స్త్రీ కాదు. ఆమె ఎంత మౌనముగా ఆయన తల తిప్పేసుకొని వెళ్ళిపోతున్నాడో ఇక కేకలేయడం మొదలుపెట్టింది. శిష్యులు అడ్డుగా నిలబడుతున్నారు. యేసు ప్రభు సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడతలా. బహుశా ఈమె దగ్గర రావడం ఇష్టం లేదని కూర్చా. మొత్తం ఆమెకి యేసు ప్రభుకి మధ్యలో శిష్యులు అడ్డంగా దూరేశారు. ఎంత అడ్డుగా ఉన్నారంటే ఇక కేకలే, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. ఈ కేకలే. ఇక ఆ కేకలు విని శిష్యులకు చిరాకేసింది. ఇక చిరాకేసి అయ్యా ప్రభువా వెళ్ళిపోమని చెప్పేమని అని చిరాకుతో పంపించేసే ప్రభువా అంటుంటే శిష్యుల ముఖం చూసి అట్లా అంటారా? అదే టైంలో యేసు ప్రభు కనుక శిష్యుల క్లాస్ వీకాలనుకుంటే మస్తు వీకొచ్చు. నా కోసం ఒక స్త్రీ వచ్చి ప్రాధేయపడి అంతలా కాకలు పెట్టి మాట్లాడుతూ ఉంటే వెళ్ళగొట్టమంటారా? ఆమె ఉన్న పరిస్థితి మీరు చూడలేకపోతున్నారు. 4 వర్తమానాలు చెప్పొచ్చు అక్కడ వాళ్ళకి. కానీ అలా కాదు. యేసు ప్రభు వారు శిష్యులు చెప్పినటువంటి మాటను విని అని అంటాడు, అమ్మా నశించుచున్న ఇజ్రాయేలు యొక్క గొర్రెల దగ్గరికి వచ్చానమ్మా, నేను నీ కోసం రాలేదురా తల్లి. ఇంతకీ ఎవరు? ఇజ్రాయేలు అయితే కాదు. ఇజ్రాయేలు రాలైతే ఈ మాట మీకు చిల్లకదు. ఆమె ఎవరు? అన్యురాలు. ఖచ్చితంగా నీలాంటి నాలాంటి దేవుడు యొక్క భౌతికమైన ఎన్నికలు ఉన్న ఇజ్రాయేలు గోత్రికులకు సంబంధించిన స్త్రీ కాదు ఆమె. ఇప్పుడు భూమి మీదకి వచ్చి పరిచయం చేస్తూ నీకోసం రాలేదంటాడేంటి? ఆయన నీకోసం రాలేదన్న మాటలో కొంత కఠినత్వం కనబడవచ్చు. ఆమెను తృణీకరించినట్టుగా ప్రేమామయుడైన వాడు ప్రేమను కనపరుచుచుండడంలో అదేంటి ఇలాంటి అడిగినా బాధపడడంలో, ఆకలేయడంలో, నొప్పిలో, ఇజ్రాయేల్కి నొప్పి అయితే ఒక నొప్పి, అన్నిలకి ఒక నొప్పే. అలా ఉండదే, నొప్పే. కానీ ఆయన ఏమంటాడు? నశించుతున్న ఇజ్రాయేల్ ఇంటికి వచ్చాను కానమ్మా, మీ వద్దకు రాలేదురా తల్లి అంటాడు ఆయన. మొదటగా ఏమీ మాట్లాడకుండా ముఖం తిప్పేసినా కూడా వెనక్కి పోలే. తర్వాత నీ యొద్దకు రాలేదు అన్నా సరే ఆమె ఏమాత్రం వెనక్కి తిరిగిపోలే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఏదో తెలియదు కానీ ఆమెలో తెలియకుండా యేసు ప్రభు యొక్క ఒక బోధ నిలబడింది. ఏంటో తెలుసా? విసుగక ప్రార్థించుడు అనేటువంటి ఒక బోధ ఆమెలో కనబడతా ఉంటుంది. ఒక అధికారి దగ్గరికి ఒక ముసలావిడ వచ్చినప్పుడు పేద విధవరాలు ఎంత ప్రయత్నించినా నేను చేయను, నేను దేవునికి భయపడను, ఎవడికి భయపడను,
అయినా ఏంటిమే ఇంతలా నన్ను విసిగించుచున్నదని ఒక దినానైనా సరే ఆ అన్యాయస్తుడైన అధికారి ఆమె పక్షాన కార్యం చేయడా అనేటువంటి విసుగక ప్రార్థించండి, ప్రయత్నించండి అనేటువంటి ఆ లక్షణము బోధ లేకుండా స్త్రీ ముందుగానే పట్టేసింది. డిసైడ్గా ఆయన చీపో అన్నా సరే, ఆయన కాళ్ళు పట్టుకొనైనా సరే కార్యం సాధించుకుందామని డిసైడ్ అయింది. ఇంతకీ నీ దగ్గరికి రాలేదు ఎందుకన్నాడు ఆయన? ఎందుకంటే ఇక్కడ ఆయన వచ్చింది మొదటగా ఆయన ఎల్లప్పుడు కూడా తన స్వకీయుల యొద్దకే రావాలి. సువార్త ఎల్లప్పుడు మొదటిగా ఇజ్రాయేలీదే, వాగ్దానాలు వారివే, పుత్ర స్వీకారాలు వారివే, సూచనలు వారివే, రక్షణ ఇజ్రాయేల్ ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. దానియేలు 70 వారాల్లో ఏదైతే చివరి వారం ముందు చూసారా, ఆ వారంలో అయ్యా చివరి వారం ఏదైతే ఉందో ఈ వారం అంతటిలో ఈ మొదటి 3.5 సంవత్సరాల కాలము ఆయన కేవలం ఇజ్రాయేల్కి నియమించాడు. ఆయన ఈ కాల పరిమితిలో పరిచయం చేయించున్నందున మధ్యలో ఈ తర్వాత రావాల్సిన ఒక స్త్రీ ముందుగానే వచ్చింది. నువ్వు ఇప్పుడు రాకూడదు, యాక్చువల్గా నువ్వు తర్వాత రావాలి. ఎప్పుడు? ఈ 3.5 సంవత్సరాల కాల పరిచర్య చివరి నుంచి వధువు కాలం ప్రారంభం అవ్వాలి. 7 సంఘకాలం స్టార్ట్ అవ్వాలి. ఈ 7 సంఘకాలం స్టార్ట్ అయ్యి మళ్ళీ చివరికి 3.5 సంవత్సరం మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఇది దాదాపు ఇంచుమించుగా 2000 సంవత్సరాల కాల పరిమితి. ఇంచుమించు అటు ఇటు ఎగ్జాక్ట్గా చెప్పడానికి కుదరదు. కాలం కాని కాలంలో వచ్చి సహాయం అడుగుతా ఉంది కుమార్తె. ఇప్పుడు ఆయన వ్యవహరిస్తుంది ఎవరితోని? ఇజ్రాయేలీతో. అన్యురాలైన ఈమె వచ్చేసరికి అంటాడు, నీ కాదర తల్లి ఇప్పుడు నేను వచ్చిందంటే లేదు, కావాలంతే. నేను నా కుమార్తెకు ఆరోగ్య పరిస్థితిని బాగు చేసుకుని వెళ్తా. ఆమె పట్టుదల చాలా గొప్పది. అయితే కాలములు ఒకదాని వెంబడి ఒకటి జరిగిన ఎంతో కొంత ఎక్కడో ఒక చోట అది ఓవర్లాప్ అవ్వాల్సిందే. ఈ ఓవర్లాపింగ్ అనేది జరిగే దేని కొరకే అంటే ఎన్నిక చేయబడిన ప్రజల కొరకే. ఒక కాల పరిమితి మరొక కాల పరిమితి తర్వాత ప్రారంభం అవ్వాలి. కానీ ఎన్నిక చేయబడిన ప్రజల క్షేమం కొరకై, ప్రభు యొక్క ప్రణాళిక నెరవేర్పుకై కాలములనైనా సరే మార్చగలుగుతాడు ఆయన. వెంటనే ఆయన చేసింది అవును. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను వచ్చింది ఇజ్రాయేల్ కొరకే. వాళ్ళే భోజన బలుల మీద తినాలి. వాళ్ళ భోజన బలుడు ఒకప్పుడు వాంతులతో ఉండబడ్డ ఏషియా కాలం నుంచి ఇప్పుడు నేను వాటిని సరిచేసి వాటికి నేను పెడతా ఉన్నా. అయినా సరే వాటికి గతకదు. ఎందుకంటే వాటి గుడ్డితనం ఉంది కాబట్టి. ఈ గుడ్డితనంలో గతకదు కనుక ఇప్పుడు నేనేం చేయాలి? దాని పని అయిపోయిన వెంటనే నీ పని చేయాలి తల్లి. అప్పటిదాకా ఆగుతావా? ఆగటట్లేదు. ఏమవుతుంది? అయ్యా నువ్వు పెడితే ప్రధానమైనటువంటి రొట్టె ముక్కలు అల్లకి పెట్టు, దాని నుంచి పడే చిన్న చిన్న ముక్కలు నాకు చాలు. నాకు చిన్న చిన్న ముక్కలు చాలయ్యా. ఈ రోజున కూడా రివర్స్ స్టోరీ. ఈ రోజున ప్రధానమైన రొట్టె ముక్కలు అన్య వధువుకు మరగెడుతుంటే చిన్న చిన్న రొట్టె ముక్కలు ఆల్ది ఉంటున్నారు. ఇప్పుడు ఆ చిన్న చిన్న ముక్కలతో ఆ రొట్టెలతో బతుకుతున్నారు వాళ్ళంతా. స్టోరీ రివర్స్. మరి తర్వాత ఏమవుతుంది? మరలా వాళ్ళకి రొట్టెలు వెళ్తాయి, కానీ మనకు పరలోక విందు ఉంటుంది. వారికంటే తన భార్యను ఎల్లప్పుడు కూడా ఒక మెట్టు ముందే ఉంచుతున్నాడు. అయితే కాలంగానే కాలంలో వచ్చిన స్త్రీ అవ్వడం వల్ల అందుకే చాలామంది సరిగ్గా ఈ కాల పరిమితి గురించి అవగాహన లేకపోతే అదేంటి యేసుప్రభు వారు బాగు చేయమని ఒక వ్యక్తి అడుగుతూ ఉంటే అట్లా ముఖం తిప్పేసుకొని పోతాడేం సీనా? నీకోసం రాలేదంటాడు ఈయన. ఆయన వచ్చింది మన కొరకేగా, అన్య వధువులమేగా, బీజం కలిగిన వారమేగా. కానీ ప్రతిదానికి సమయం కలదు. కానీ ఇక్కడ ఏం చేసిందంటే ఈ స్త్రీలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదయ్యా అంటే తన కాలము కాని కాలంలో వచ్చి ఫలాలు కోసుకొని వెళ్ళిపోయింది ఆమె. తను విత్తలే, తన కాలం కాదది. ఏదది? కోతకాలం తర్వాత రావాల్సిన ఫలాన్ని ఆమె విత్తనాలు వేసే కాలంలోనే. అది ఏ కాలము? వధువు కొరకైనటువంటి ఎఫెసు సంఘకాలం యొక్క ప్రారంభం కొరకైనటువంటి విత్తనాలు వేసే దశ. విత్తనాలు వేసే దశలోనే శతాధిపతున్నాడు ఇజ్రాయేలీయుడు. ఇంతటి విశ్వాసం ఉందని ఇక్కడ చూడలే.
అది పర్వాలే, వాళ్ళ కోసం వచ్చాడు, ఆ సమయం వాళ్ళది, వాళ్ళు చేశారు, పొందుకున్నాడు, పర్వాలే. ఇది ఈమె సమయం కానే కాదు. అయినా సరే ఈమెకున్న ఫెయిత్, విశ్వాసం ఏ స్థాయిదంటే ఆయన కాదన్న, ముఖము చాటి వేసేసిన, కేకలు వేస్తున్నప్పుడు శిష్యులు అడ్డగించిన, ఏది చేసినా తన విశ్వాసము కదలలేదు, తొనకలేదు. ఎందుకు తెలుసా? ఈమెకున్న ఈ విశ్వాస స్థాయి ఏదైతే ఉందో ఇది ఆ విశ్వాసం ఉత్పన్నమైన స్థానాన్ని చూడాలి. ఆ విశ్వాసం ఉత్పన్నమైన స్థాయి ఎక్కడ తెలుసా? ఆమె దేహ స్థాయిలో ఉత్పత్తి వల్ల, ప్రాణములో ఉత్పత్తి అయింది, ఆత్మలో ఉత్పత్తి అవ్వలేదు. అది మనిషికి 3 భాగాలు కదా, దేహము, ఆత్మ, లోపల ప్రాణం. ప్రాణంలో ఏమేమి ఉంటాయి? విశ్వాసాలు. ఆత్మలో ఏముంటాయి? ప్రేమ, జ్ఞాపకము, హేతుబుద్ధి, మనస్సాక్షి, ఊహ. ఇసరు ఈ దేహంలో 5 సెన్సెస్ ఏవైతే మనకు కన్ను, ముక్కు, చెవు, స్పర్శ ఏవైతున్నాయో, రుచి, ఈ 5 సెన్సెస్ ఉంటాయి. కానీ ఈ కుమార్తెను గురించి మాట్లాడుతూ ఎక్కడో కానీ ఈ కుమార్తెలో అన్యజనురాలైన కుమార్తెలో ఆ ఉత్పత్తైన విశ్వాసము దేహ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది కాదు, ప్రాణంలో ఉండేటువంటి బీజ సంబంధమైనది అవడం వల్ల కాలంలో వచ్చి ఫలాలు కోసుకొని వెళ్ళిపోగలిగి తర్వాత అంచడు యేసుప్రభు గారు, అమ్మా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి ఏంట, కుక్క ఎవరు కుక్క పిల్లలు? అక్కడ ఆ సందర్భంలో మనమే, నాకు అర్థమైంది, ఇంకో వదిలితే బోధ చేసేట్టున్నారు నాకు. మనమే కుక్క పిల్లలు, మనమే. కానీ అవి పిల్లలు అంటే ఏంటవి? అవి ఇంకా పెంచబడుతున్న స్థాయి, ఇంకా అన్యజనుల యొక్క సంతానాన్ని, అన్యజనుల యొక్క కాలాన్ని ప్రారంభించడానికి అది పిల్లల స్టేజ్. అది మరికొంత కాలంలోనే అది పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. అది అందుకే అంటాడు, కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. అప్పుడు ఆమె ఏమంటుంది? నిజమే ప్రభువా, నువ్వు చెప్పింది నిజమని ఎట్లా అంటుంది ఆమె నిజమే అనడానికి గల కారణం ఏంటి? ఇంతకీ ఏమనివే పండితురాలేంది? యేసుప్రభు చెప్తున్నదా ప్రతిదానికి ఏదో తెలిసిపోయినట్టు, పేపర్ అంతా లీక్ అయినట్టు, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే ప్రభు అంటది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోనంటది. ఇక్కడ ఈ స్త్రీలో ఉన్నటువంటిది ఏకైక గుణలక్షణము ఒకటే, విశ్వాసమే. ఆ ఒక్క విశ్వాసము ఉత్పత్తి చేయవలసిన గుణలక్షణములన్నిటి ఉత్పత్తి చేసేసింది. తన కాలంలో కోస్తా ఉంది. యేసుప్రభు మాట్లాడుతూ ఉంటే అబ్సల్యూట్లీ ఎస్, ఆమేన్, నిజమే, ఆమేన్ అంట కదా. ఆమేన్ అనే పదానికి అర్థమేంటి? అవునని, జరుగునుగాక అని, నమ్ముచున్నానని, అంగీకరిస్తున్నానని అర్థం. అమ్మ, కుక్క పిల్లలకి కేసుట యుక్తం కాదురా తల్లి. ఆమేన్, ఆమేన్ అన్నావు. ఆమేన్ అనలేదు అంటే ఏమంటుంది? ఇప్పుడు నేను బ్రదర్ ఈ వస్తువు నీకు ఇచ్చేది కాదయ్యా. అవునా? అవునన్నాక మళ్ళీ నువ్వు తీసుకుంటావు. కానీ మంచిది అవును, ఆమెనే. ఆమె తర్వాత చూడండి, కుక్క పిల్లలు కూడా కదా అనగానే తర్వాత చూడండి, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? గొప్ప సాక్ష్యాన్ని ఉత్పత్తి చేస్తూ, విశ్వాసంలో అల్ప విశ్వాసం ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది, అధిక విశ్వాసం ఉంటుంది. ఎసారో విశ్వాసంలో స్థాయిలు చాలా ఉండొచ్చు, కానీ నీ విశ్వాసం రా తల్లి చాలా పెద్దది, చాలా గొప్పది, ఉన్నతమైనది. ఆయన శతాధిపతి లాంటి చూడండి. శతాధిపతి దగ్గరికి వచ్చి అట్లా అంటావా, చలో పద నీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామంటే నువ్వు నా ఇంటికి వచ్చేది గొప్పని కాదు. దేవుడు శతాధిపతి తృణీకరించలే. రక్తస్రావం గల స్త్రీని చూడండి. రక్తస్రావం గల స్త్రీ వచ్చి ముట్టబోతుంటే అది యేసుప్రభుకి అన్ని తెలుసు, ఆయన సర్వజ్ఞాని, కానీ ముట్టనిచ్చినాడు. సాక్షాత్ ప్రజల మళ్ళీ పలికినాడు. కానీ ఈ స్త్రీ వేరయ్యా. ఈ స్త్రీ ముఖము తిప్పబడింది, తృణీకరించబడింది, దూరంగా గెంటి వేయబడుతుంది. చివరికి యేసుప్రభు నోటి మాటల చేతే పూర్తిగా రిజెక్ట్ చేయబడింది. అయినా కానీ
శతాధిపతి కన్నా, రక్తస్రావం గల స్త్రీ కన్నా అందరికన్నా గొప్ప విశ్వాసం ఇదే. ఈమె అన్యురాలు. ఆమె ఆ అన్యత్వము ఈ రోజున కొంతమందిని చూపించాలని. ఆమె అన్యత్వము ఏది ఇప్పుడు నీకోసం కాలేదు కానీ అని చెప్పుచున్నటువంటి ఆ కాలంలో ఎవరైతే దాచిపెట్టబడతా ఉన్నారో ఆ అన్యులుగా, అయ్యా నీకు నాకు సాదృశ్యం. ఈ రోజున పరిస్థితి అంత ప్రతికూలంగా ఉండనివ్వండి, దేవుడి దగ్గర అడిగి 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 మొరలిడిన అది జరగందైనా ఉండనివ్వండి. బహుశా యేసు ప్రభు శిష్యుల మాదిరి ఈ రోజు మనం అడుగుతున్న దాన్ని అని గెంటి వేసేటువంటి కొన్ని శక్తులే కదలాడనివ్వండి ఈ రోజున. అయినా సరే ఆపక మానక చేస్తున్నటువంటి కేకల వలె ఈ రోజున మనం కేకలు వేయడానికి మన దగ్గర ఉండాల్సిన విశ్వాసం ఒకటి. ఫెయిత్, విశ్వాసం. మన విశ్వాసం అనే ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. దాంట్లో ద బేసిస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి ఆధారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఒక సిరీస్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ విశ్వాసాన్ని చూస్తుంటే దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, జాగ్రత్తగా గమనించు. కొన్ని రిఫరెన్సెస్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇంగ్లీష్లో 61-1231E చూడండి. కొన్ని 61-1231E. దాంట్లో 36 పేరా చూడండి ఒకసారి. 36వ పేరా చూస్తే ఎవరు ఒకరు నాతో ఇలాగన్నారు. ఒకసారి ఒక మంచి పేరు పొందిన ఒక డాక్టర్ నాతో అద్భుతాల గురించి మాట్లాడుతున్నాడు. శాస్త్రము, వైద్య జ్ఞానానికి, దైవ జ్ఞానానికి అసలు పొంతన ఉండదు. ఒక వైద్యుడు నాతో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గర జరిగిన ఒక అద్భుత కార్యాన్ని గురించి ఒక డాక్టర్ నాతో మాట్లాడుతూ ఆయన నాతో అన్నాడు, ఓ బోధకుడా, నువ్వు నమ్ముచున్నావా, నమ్ముటలేదా? నీవు ఓ బోధకుడా, నువ్వు చేస్తున్న కార్యం ఎలాంటిదో తెలుసా? ఈ ప్రార్థనలని పేరుతో ఏదో చెప్తున్నారు కానీ నువ్వు వెళ్ళి ఈ కర్రను ముట్టు, ఆ గోడను ముట్టు, ఆ చెట్టును ముట్టు అని చెబుతుంటే నువ్వు చెప్పిన కార్యాలు ఎలాగో అవి కూడా అలాగే నువ్వు చెప్పలేకపోతున్నావా, నువ్వు నమ్మలేకపోతున్నావా? అప్పుడు అని అంటాడు. అప్పుడు నేను అంటాను, నో అయ్యా అలా కాదండి. నేను అన్నాను, నీ దగ్గర విశ్వాసం లేనందున నీవు చెట్టును తాకొచ్చు, కొమ్మను తాకొచ్చు, బండను తాకొచ్చు, దేనిని తాకొచ్చు, కానీ తాకునప్పుడు నీలో ఉండే ఆ విశ్వాసమే అసలైనటువంటి క్రియ చేసేది. ఒక వ్యక్తి చెట్టును తాకేటప్పుడు విశ్వాసంతో తాకడుగా. ఆ తర్వాత అంటాడు, నువ్వు అనుకుంటున్నంత లూజ్ కాదు ఫెయిత్. అయ్యా నా మాట వింటున్నారా? చాలా మంది విశ్వసిస్తున్నావా? అయ్యా మీరు విశ్వసిస్తున్నారా? అయ్యా డౌట్ ఉన్నారు. ఇంకా మరొకసారి అడుగుతా, విశ్వసిస్తున్నారా? దేని గురించి? దేని గురించి అడగలగా? నన్ను అడగలగా? సరే, మీ కుటుంబాలు మారుతాయని విశ్వసిస్తున్నారా? క్వశ్చన్ ఇక్కడ. అది విశ్వాసమా, నిరీక్షణ? ఫెయిత్ ఈజ్ డిఫరెంట్, హోప్ ఈజ్ డిఫరెంట్. దీస్ టూ ఆర్ కంప్లీట్లీ కాంట్రరీ టు ఈచ్ అదర్. రెండు ఒకలా కనబడతాయి, రెండు ఒకటి కాదు. హోప్ అంటే ఏంటిది? హోప్ అంటే నిరీక్షణ. అంటే ఏంటిది? దాని అర్థం ఏమి? జరుగుద్దో జరగదో, జరిగినప్పుడు చూద్దాంలే, అవుతుందో అవదో, అయినప్పుడు చూద్దాంలే. సాధారణంగా బాగా హైప్ ఇచ్చిన డాక్టర్లు కొంతమంది ఉంటారు. ఉదాహరణ చూపిస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఏదైనా సమస్యతోని. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నార్మల్గా అతని గురించి నీకేం తెలియదు, ఎన్నో ప్రయత్నం చేసినాం, ఈ ఒక డాక్టర్ కూడా పెద్ద బోర్డు కనబడ్డది, పోయినావు చూద్దాంలే అవుతుందో అవదో అని వెళ్ళి చూపించుకున్నావు. కాలే. నేను ఇంకో డాక్టర్ దగ్గర నేను చెప్పిన, ఏమని, 2 రోజుల నుంచి నీకు బిల్డప్ ఇస్తున్నా, ఆ డాక్టర్ ముడితే ఇట్లా, డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే అట్లా,
డాక్టర్ ఇది, ఆయన MBBS FRCS అని చెప్తున్నాను. నేను 2 రోజులు ఏం చేశాను, నీకు ఒక విపరీతమైన విశ్వాసాన్ని ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ డాక్టర్ని కలిసినప్పుడు నీకు హోప్ ఉండదు, ఫెయితే వస్తుంది. అంటే జరుగుద్దో జరగదో ఉండదు, జరుగుద్ది అంటే జరుగుద్ది అని వస్తుంది. హోప్ అనేటువంటిది దాని పాసిబిలిటీస్ పైన, అవుట్కమ్స్ పైన, జరగబోయేటువంటి క్రియ, అంతిమ క్రియ పైన నిశ్చయత లేనటువంటిది. కానీ విశ్వాసం అట్లా కాదు. ఇప్పుడు వచ్చిన ఈ సహోదరుని చూడండి, యేసుప్రభు దగ్గరికి వచ్చి తన కూతురు యొక్క ఆరోగ్య విషయమై యేసుప్రభు వద్దన్నాడు, శిష్యులు తోసేస్తున్నారు, మొహం తిప్పేశాడు. ఇంతకీ జరుగుద్దా జరగదా నా కూతురు ఆరోగ్యం బాగుపడ్డము? అసలు ఇట్లా అనుకోలేదు. ఈ బ్రెయిన్ ప్రాసెసే లేదు అసలు. ఆమె బ్రెయిన్ అంతా వచ్చి ఏమని, నేను వచ్చినా తీసుకునే పోతా, స్వస్థతను పొందుకునే వెళ్ళిపోతా. ఇక్కడ జరుగుద్దా జరగదా ఆస్కారాలు లేవు. ఇప్పుడు పక్కన శిష్యుల లాస్ట్ ఒక ఆయన ఉంటాడు చూడండి, యేసుప్రభు ఎక్కడో ఉంటే ఆమె ఇక్కడ ఉంది, చివరిలో ఒక ఆయన ఉంటాడు. ఈయన ఏమంటాడు, ఎందుకంటే ఈమె అరుపులు చివరికి బాగా నొప్పి వస్తుంది అని, ఏమ్మా ఆయన ఇంటట్లేడు, పో అవుతుందో కాదు తీపో, రేపు రాబో. అవునా కదా? దగ్గర ఉన్న వ్యక్తి ఏమంటారు, ఇగో నా చెవులు నొప్పి వస్తుంది, పో అవుతుందో కాదో పో. ఈ హోప్లోనే ఎక్కువ మంది పడతారు. దేవుని ప్రవర్తించారు, 99% ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ హ్యావింగ్ హోప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫెయిత్. కానీ దే డూ కాల్ ఇట్ ఫెయిత్. వారు హోప్ను కలిగి, విశ్వాసానికి బదులు నిరీక్షణలో కలిగి దాన్ని విశ్వాసం అనుకొని పొరపాటు పడతారు. అధిక శాతం మంది క్రైస్తవులు అంటున్నాడు. ఖచ్చితంగా ఓ కార్యం జరుగుద్దంటే జరుగుద్దని నమ్మామా? మధ్యలో ఎప్పుడన్నా షేక్ అయినా, మధ్యలో ఎప్పుడన్నా చూద్దాము జరుగుద్దో జరగదో. క్రైస్తవులకు ఎట్లుంటో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఈ బ్లూ వ్యక్తికి రెడ్ వ్యక్తికి పెళ్ళయింది. కొన్ని నిద్రమోహాలు కనబడుతున్నాయి. ఇక గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఒక స్టోర్ వచ్చిందంటే ఎవరో నిద్రపోతుర్రని అప్పుడే స్టోరీ చెప్తారు. ఎందుకు నేను చెప్పాను, సాధారణంగా ఏం చేస్తాం, మేము నిద్రపోవాలిగా, మంచిగా చూడండి. అయితే ఈమె ఫుల్ విశ్వాసరాలు, ఈయన అవిశ్వాసి. ఈమె కొంతకాలం దేవుని ప్రయాణం చేసి పాస్టర్ గారు ఊపి చెప్తాడు, నమ్మమ్మ దేవుడు రక్షిస్తాడు, నమ్మమ్మ దేవుడు రక్షిస్తాడు. ఈమెతో సాగుతుంది మంచి భక్తిలో. ఎప్పటికైనా మా ఆయన రక్షించబడతాడు, మా ఆయన ఖచ్చితంగా చర్చికి తీసుకెళ్తాడు, నాతో పాటు కలిసి ఆరాధన చేస్తాడు. ఈమె కళలు కంటుంది. ఇక మధ్యలో ఏం జరిగిందంటే కళలే వస్తుంది. కళ కళకు వస్తే మాకండి, మళ్ళీ సబ్ కాన్షియస్కి రావాలి. అయితే ఇప్పుడు ఈమె ఏం చేసింది, అనుకోకుండా ఒక అజ్ఞాతవాసిని తెలిసింది. ఎవరు? ఊరి అట్లానే సినిమా పేరు అనుకునేరు. అంటే పరిచయం లేని వ్యక్తి. మళ్ళీ ఇదో బాధ, పరిచయం లేని వ్యక్తి కలిస్తే ఆ పరిచయం లేని వ్యక్తి అన్నాడు, అమ్మ అట్ట కాదురా తల్లి, కొన్నిసార్లు బిడ్డ మీద ఇద్దరు పడుకుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు, కాబట్టి భార్య భర్తలు ఇద్దరు రక్షించబడతారని మరీ గ్యారంటీ ఏం లేదురా అని అన్నది. ఇప్పుడు ఏం చేసింది, ఉన్నట్టుండి ఈమె వినికిడిలో, ఓహో నా భర్త ఇంతకాలం రక్షించబడతాడు అనుకున్నా, మరి ఇంతకీ నా దేవుడి చిత్తంలో ఉండడాలో చూద్దాం అన్నది. ఏం జరిగింది? ఇప్పుడు ఫెయిత్లో నుంచి హోప్లోకి పడిపోయింది, విశ్వాసంలో నుంచి నిరీక్షణలోకి పడిపోయింది. అందరూ ఇప్పుడు ఈమె కూడా యేసుప్రభు అని మొహం తిప్పగానే, ప్రభుష దేవుడి చిత్తంలో లేదనుకుంటా అని అనుకోలేదే. ఏమా నీకోసం రాలేదురా తల్లి అన్నప్పుడు మొహం మీనే నో అన్నాడు, ఇంకేం సిగ్గుండాలి నాకు అని అనుకోలేదే. ఆమె అనుకోలేదే. ఆమె ఒకటే ఫిక్స్ అయిపోయింది, నాకు హోప్ లేదు, నాకు ఫెయిత్ ఉంది. కానీ వినికిడిలో వారు వింటున్న బోధన వల్ల తెలియకుండా 95% క్రిస్టియన్స్ దేవుడి చిత్తమును గురించి, విశ్వాసాన్ని గురించి, ముందు నిర్ణయం గురించి, ఈ మూడింటి మధ్యలో ఉండేటువంటి ఆ సమతుల్యతను కోల్పోయి తెలియకుండానే వారు విశ్వాసం నుంచి నిరీక్షణ పడతారు. చాలామంది నేను విశ్వాసం బదులు నిరీక్షణ కలిగి ఉంటారంటే నాకైతే లేదనుకుంటారు. కానీ చూద్దాం దేవుడి చిత్తం ఎలా ఉందో అని ఇప్పుడు అన్నవా? అట్లా మస్తు సార్లలో ఆ మస్తులో చాలా మస్తు నిరీక్షణే. అందరూ ఆయన మరి సోదరుడు అక్కడే అందరూ చాలాసార్లు అనుకుంటాం మనము. అయితే బ్రదర్ మరి ప్రభు చిత్తం అది చేతం ఇది చేతం అని ఉందిగా, మరి ఇప్పుడు ఏం చేద్దాము సార్? ఇప్పుడు ప్రభు చిత్తం అయితే నా కూతురిని బాగు చేయి అందామా, లేదా
దేవుడు బాగు చేస్తాడా బాగు చేయడా చూద్దాం అందామా, లేదా పొందుకునే పోదాం అందామా? మరి ఖచ్చితంగా పొందుకుందాం అందామా? పర్మిసివ్ విల్లో పడతాం మళ్ళీ. అంటే తెలుగు లేదు, అనుమతించబడిన చిత్తము. ఇప్పుడు ఇంతకీ మనం ఎక్కడ నిలబడాలా? మీకు అర్థం కాలేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయినా. ఇప్పుడు పొందుకుందాము ఖచ్చితంగా అనుకున్నామా? బహుశా దేవుడి చిత్తంలో లేకుండా పర్మిసిబుల్ అవ్వచ్చు, అనుమతించబడే చిత్తం అవ్వచ్చు. లేదు ఏదో పొందుకుందామో లేదా దేవుడి చిత్తం మీద కనుక్కొని చూద్దాం అందామా? ఫెయిత్కి బదులుగా నిరీక్షణలోకి పడేసేటువంటి విషయమై ఉంది. మరి దీన్ని బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలా? ఫెయిత్ ఈజ్ నాట్ దట్ లూజ్. విశ్వాసం అనగానే దీంట్లో ఏముంటుంది అనుకోవచ్చు, అది దిగి ఇట్లా మాట్లాడుకుంటే బయటపడుతుంది. ఇది కూడా చాలా కఠినమైన విషయమే. ప్రాక్టీస్ చేయడానికి, దీన్ని ఎక్సర్సైజ్ చేయడానికి చాలా కష్టతరమైన విషయం. లేకపోతే నేను దిగొచ్చినప్పుడు నేను ఎవరినైనా కనుగొందునా అని ఎందుకు అన్నాడు? నిజంగానే దీని యొక్క పర్సంటేజ్ ఎవరు దీన్ని అటైన్ చేయగలుగుతారో, దీన్ని పొందగలుగుతారో, మరి పర్సంటేజ్ చాలా చిన్నది. దీనినే మీ సంఘంలో ఎవరైనా పెద్దల్ని పెట్టాలనుకుంటున్నారా? విశ్వాస మార్గంలో ఎరిగిన వారినే పెట్టాలా? ఇదే విశ్వాస మర్మాలు. విశ్వాసం ఎలా పనిచేస్తుంది, ఎలా ఒకవైపు మొగ్గు చూపుతుంది, ఎలా కార్యాలు జరిగించాలి, ఎలా ముందుకెళ్ళాలి. అయితే ఇప్పుడు రెండిట్లు ఏం చేయాలి చెప్పండి? పొందుకొని పోయి పర్మిసిబుల్ అనే దానికి అవకాశం ఉందామా, లేదా దేవుడి చిత్తం కోసం చూద్దామని నిరీక్షణ పడిపోయే అవకాశం ఉంటుంది. దీనివైపు ఈ రెండిట్లు ఏం చేద్దాము? నాకైతే ఫుల్ టైం ఉంది ఈరోజు, మీ ఇష్టం, మీరు చెప్పేదా కొద్దిలా. ఏం చేద్దాం? ఖచ్చితంగా పొందుకునే తీరుదాం. సరే, మీకు అట్లా కాదు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు, అయ్యా ఇల్లు కట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఖచ్చితంగా పొందుకొని తీరుదామా? పర్మిసిబుల్ అయితే రేపు ఇల్లు కట్టే క్రమంలో అప్పులపాలే మొత్తం అంతా కోల్పోతాము. పర్మిసిబుల్ అంటేనే అది పరిపూర్ణ చిత్తం కాకుండా అనుమతించబడిన చిత్తం అంటే మొత్తం తోలు తీసేస్తుంది, మనల్ని మొత్తం ఒడిసిపోతుంది. లేదు దేవుడి చిత్తం ఉందో లేదో కనుగొందామందామా? దేవుడు బహుశా విశ్వాసం ఉంటే ఇద్దామనుకుని నీలో నిరీక్షణ బట్టి ఆపేశాడేమో. ఏం చేద్దాము? చెప్తాను, నువ్వు చెప్తావురా, నువ్వు చెప్పు. కొటేషన్ ముందుకు కదా బేట. ఫెయిత్ ఈజ్ నాట్ దట్ లూజ్. విశ్వాసము అంత వదులైనది కాదు. ఎగ్జాక్ట్లీ. ఈ విశ్వాసము గుర్తింపదగిన సత్యము పైన ఆధారం చేసుకొని ఉండాలి. గుర్తింపదగిన సత్యం పైన ఆధారం చేసుకోకపోతే ఇటెళ్ళినా పడిపోతావు, ఇటెళ్ళినా పడిపోతావు. మధ్యలో అసలు పిడి దగ్గరే ఉంటుంది అంత కథ. మీరు ఓన్లీ ఒకవైపు రెండు వైపులో చూస్తున్నారు. పారాడాక్స్ అని వర్తమానాలు చెప్పినా మీరు అటు ఇటు చూస్తున్నారు. మళ్ళీ పారాడాక్స్ సూత్రం చెప్పేసా. పారాడాక్స్లో కుడివైపు ఎడమవైపు ఎటు వెళ్తాం అంటే స్ట్రైట్ అనాలా? సార్ అని అంటాడు. ఫెయిత్ షుడ్ బి బేస్డ్ అపాన్ సమ్ నోటెడ్ ఫ్యాక్ట్. అంటే దేవుడి చేత ఆమోదించబడిన లేదా గుర్తించబడిన సంగతి పైన విశ్వాసం ఉంచాల. ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాముకి దేవుడు కుమారుని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఎస్. చేసిన తర్వాత వాగ్దానానికంటే మునుపు అబ్రహాం పరిస్థితి చూడండి. వాగ్దానానికంటే మునుపు దేవుడు వచ్చి 15వ అధ్యాయంలో వాగ్దానం చేయడానికంటే మునుపు కుమారుడు కలుగుతాడని నమ్మాడా? లేదు. ఎంతున్న ప్రభు నా ఆస్తికి నా కుమారుడు వారసుడు ఎవడు లేడు, చివరికి ఈ ఎలియాజరు ఈడెవడో కవిలో కర్త అయ్యేటట్టుగా కనబడుతుండే నా బతికేట ప్రభు అంటే ఏమైనాడు? వాగ్దానానికి మునుపు విశ్వాసం లేదు. ఏమని? వస్తాడని, పొందుకుంటాడని. కానీ అతడి విశ్వాసం దేనిపైన అంటే ఇవ్వబడిన వాగ్దానం పైనే కానీ తను కలిగి ఉన్నటువంటి ఆలోచన పైన కాదు. మంచిగా వినండి. మన సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనల పైన మనం కలిగి ఉండేటువంటి విశ్వాసం ఎల్లవేళలా మనల్ని నిరుత్సాహపరుస్తుంది. సార్
ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా చూడండి, ఇప్పుడు ఎవరెవరైతే కొంత సెటిల్ అయ్యారో, ఎంతో కొంత సంపాదించి ఉద్యోగాలు చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏమై ఉన్నారో ఒకప్పుడు ఇదే అవుదాం అనుకున్నారా? లేదుగా. నేను పోలీస్ అయినా అనుకున్నాను. అయ్యా అయిందా? నేనేమన్నా అయ్యేటప్పుడు ప్రార్థన చేసిన, ప్రభువా నీ చిత్తమైతే చెయ్యి. వేస్తాయి ఖాళీ కూర్చోబెడితే అర్థమైంది నాకు. ఏమని? ఓ ఫెయిత్ అనేది మన కోరికలను బట్టి ఉండకూడదు, ఫెయిత్ మన ఉద్దేశాలను బట్టి ఉండకూడదు. ఫెయిత్ ఎప్పుడు కూడా ఆయన చేసిన వాగ్దానాల పైన ఉండాలి. ఫెయిత్ ఎప్పుడు కూడా ఆయన ఎన్నడూ మారని స్వభావం కలిగిన వాక్యం పైన ఉండాలా. దీనినే దేవుడు ప్రవక్త ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి ఉన్న సూత్రాలు చెప్తూ ఇట్ షుడ్ బి నోటెడ్, ఇట్ షుడ్ బి బేస్డ్ అపాన్ ఏ నోటెడ్ ఫ్యాక్ట్. ఒక గుర్తింపదగి ప్రస్తావించబడి రుజువు చేయబడిన నిజము పైన, సత్యం పైన ఉండి తీరాల. అంతేగాని మనకు నచ్చినట్టుగా మనం చేయొచ్చా? చేయలేము. మరి ఇప్పుడు ఈ స్త్రీ పరిస్థితి ఏంది? ఈ స్త్రీకి దేవుడి చిత్తం అని ఎలా తెలుసు? మంచిగా ఇప్పుడు ఈ స్త్రీనే పరిశీలన చేయాలి ఈరోజంతా. ఈ అమ్మాయి తన కుమార్తె విషయమైన స్వస్థత గురించి దేవుని దగ్గర ముందుగానే కనుగొని ఉన్నదా? మరి ఏం చేసింది? అది విన్నది, నమ్మింది, వెళ్ళింది, ప్రయత్నం చేసింది. నేను అడిగేది, చేస్తాడని ముందు చేస్తాడనేటువంటి సత్యం ఏమో తెలుసా? ఆమెకు చేస్తాడని, తన కూతురు బాగుపరుస్తాడని. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి నీకు కుమారుని అనుగ్రహిస్తానని మాట నేరుగా చెప్పడం వల్ల నమ్మాడు. ఆ నమ్మికాన్ని చివరి వరకు కొనసాగించాడు, ఆయన పొందుకోగలిగాడు. ఈమెకు అట్లా ఏమైనా చేశాడా? మరి ఈమె ఏం చేసింది? ఆమె చేసినదంతా ఈ వాక్య పరిధిలోనే ఉంది. ఏంటది? దేవుని దగ్గర విచారణ చేసేటప్పుడు కూడా ఏం చేసింది? విసుగుకు కొన్ని ప్రయత్నాలు చేసింది. నా మాట వింటున్నారా? ఆమె చేసిందల్లా విసుగుగా చేసిన ప్రయత్నం అనే వాక్య పరిధిలోనే ఆమె ప్రయాసం ఉండటం వలన ఆమె సక్సెస్ అయింది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సందర్భాన్ని ఇంకో వ్యక్తికి ఆపాదించి చూపిస్తా. దేవుడు ఇట్టగే ఒక ఆయన, ప్రభువా రాజు రమ్మంటున్నాడు, ఆయన బంగారం ఇస్తా అంటున్నాడు, పదవులు ఇస్తా అంటున్నాడు, శపించుటకు వెళ్ళుదునా? ఎవరు అహో నో అన్నాడు దేవుడు. ఇంకొకసారి ట్రై చేసిండు. రాజుకి వచ్చి దేవుడు వద్దంటున్నాడు రా అంటే ఇంకోసారి ప్రయత్నం చేస్తా. ఇంకోసారి ప్రయత్నం చేశాడు. ఏమని? మళ్ళీ అప్పుడు అదే సమాధానం. ఏమని? నో, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళకూడదు. మూడోసారి ప్రయత్నం చేశా. పో నీ సంగతి చెప్తే వెళ్ళు. నా మాట విన్నారా? ఈయనకి బిలాం అనే ప్రవక్తకి చేసిన ఈ ప్రయత్నాల్లో ఇది ప్రార్థనే, అది ప్రార్థనే. ఈ ఇరువురికి మధ్యన వ్యత్యాసం ఏంటి? అబ్బా, ఒకరేమో వాక్యపరిదాడు, గాడ్ బ్లెస్ యూ. వాక్యపరిధి అంటే దేవుడు అంతిమమైన తీర్పు ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత జరిగిన ప్రయత్నాలు అతన్ని పర్మిసిబుల్లో పడేశాయి. కానీ కుమార్తె విషయంలో అంతిమ తీర్పు లేదు. నీ కుమార్తె బాగుపడదు అని అంతిమ తీర్పు రాలేదు గనక వచ్చేంత వరకు ఈమె ప్రయత్నాల సంఖ్యకు ఏ కొదువ లేదు, చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇల్లు కట్టడం గురించి అడిగా. అయ్యా ఇల్లు కట్టచ్చా కట్టకూడదా? దేవుడు నో అన్నాడు. నో అన్న తర్వాత తుచ్చుది నా భ్రమ అయి ఉండొచ్చు, ఇంకోసారి ట్రై చేస్తా, మళ్ళీ ఇక్కడ దెబ్బతించాడు. అంతిమ తీర్పు వచ్చేసింది. ద ఫైనల్ నోటెడ్ ఫ్యాక్ట్ హైస్ బిన్ రివీల్డ్ టు యూ. తర్వాత నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా నిన్ను పర్మిసిబుల్లో పడేసేదే. నిన్ను తర్వాత 30 తిప్పలు తిప్పి 3 చెరువు నీళ్ళు తాగిచ్చేస్తావు. కానీ దేవుడి దగ్గర అందుకే ప్రవక్త అంచాడు. దేవుని ప్రవక్త అంటే తెలుసా? ప్రభువా నేను బాగుపడడం నీకు ఇష్టమేనా? దావీదు కుమారుడా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి. ఏం చేశాడు ఆయన?
ఇన్ని ప్రయత్నాలు ఎందుకు? ముందుగా ఆయనకి ఇష్టమో కాదు కనుక్కుందాం ఫస్ట్. మీరు వింటున్నారా? నేను విస్తారమైనటువంటి ప్రయత్నాలు చేసే కంటే ముందు అసలు ఆయన చిత్తంలో ఆయనకి ఇష్టం ఉందే కనుక్కుంటా. అప్పుడు ఆయన నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అంటే ఏంటి అసలు? నోటెడ్ ఫ్యాక్ట్. ఇది నోటెడ్ ఫ్యాక్ట్ అనేటువంటిది సార్వత్రికంగా ఉండే ఉంటాయి, వ్యక్తిగతంగా ఉండే ఉంటాయి. వ్యక్తిగతంగా ఒక యవనస్తుడు నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇది వ్యక్తిగత ఇండివిజువల్ నోటెడ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. నా జీవితంలో ఏ ఉద్యోగం చేయాలా, ఇండివిజువల్ నోటెడ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఎసారో అంతేనా కదా? నేను గృహం కట్టాలా, కారు కొనాలన్నా వద్దా, పలానా చోటికి ప్రయాణం చేయాలన్నా వద్దా, ఈడు ఉండాలన్నా వద్దా, ఆడు ఉండాలన్నా వద్దా, ఇవన్నీ కూడా ఇండివిజువల్ నోటెడ్ ఫ్యాక్ట్స్. దేవుణ్ణి అడగాల, దేవుడు చూపించాలా. దేవుడు ఒకసారి అంతిమమైన తీర్పు చూపించాడా, డన్. ఇక దాని గురించి ప్రయత్నాలు వద్దు. దాని తర్వాత అంతిమమైన తీర్పు, నోటెడ్ ఫ్యాక్ట్ ఆల్రెడీ బయలుపరచబడిన తర్వాత దాని విరుద్ధంగా చేసే ప్రతి ప్రయత్నము మనల్ని పర్మిసివ్లో పడేస్తుంది. ఆ అంతిమమైన తీర్పు బయలుపరచబడకుండా ఉండే ప్రతిదీ కూడా మనకు మరలా 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 విసుకగా చేసే ప్రార్థన అవకాశాలు దయచేస్తుంది. దేవుడు ఒకసారి మీరు మరొక ఉదాహరణ చూపిస్తారు. దావీదు బత్షెబ విషయంలో తప్పు చేసినప్పుడు కూడా తన కుమారుని తీసేస్తానని చెప్పేశాడు, చేసేసాడు, అనారోగ్యం ఇచ్చేశాడు. అయినా సరే దావీదు ఏం చేశాడు? పరుపు తీసి పడేసి తిండి తినకుండా ఏడ్చుకుంటూ అదే ఫ్లోర్ మీద 7 రోజులు ఉన్నాడు. అంతిమమైన తీర్పు ఎదురికి వచ్చిన తర్వాత యూ కెనాట్ చేంజ్ అవుట్ కోర్స్. నువ్వు చేయలేవు. అంతిమమైన తీర్పు రాకమునిపై ఏదైనా సరే, మినీ చెకెల్ ఓఫారిసే రాకమునిపై ఏదైనా వచ్చిన తర్వాత చేసేదని లేదు. మూటాముళ్ళ చదువుకుని వెళ్ళిపోతే ఆయన చిత్త ప్రకారంగా చేయుంటే ఎసార్లో అంతిమమైన తీర్పు చిత్తానుసారంగా కనుగొని చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. డస్ గాడ్ ఎవర్ చేంజ్ హిజ్ మైండ్ అనే వర్తమానం ఉంటుంది. నా మాట వింటున్నారా? ఇవన్నీ నేను వర్తమానం బాగా చదివే వాళ్ళకి చెప్తే మంచిగా పట్టుకోగలుగుతారు. ఇవన్నీ ఒకదానికొకటి సమన్వయము పరిశుద్ధాత్మ వల్ల కలగకపోతే అన్ని మీకు విరుద్ధంగా కనబడతాయి. ఒకదానికి వచ్చి దేవుడు ఎన్నడైనను తన నిర్ణయాలు తీర్పును మార్చుకుంటాడా? ఇప్పుడు అంతిమ తీర్పు ఇజికియా చదువుకో, ఇల్లు చదువుకో, నువ్వు అయిపోయినావు, నేను తీసుకెళ్లే సమయం వచ్చేసింది బయట. ఇప్పుడు అంతిమ తీర్పు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? గోడ తట్టు తిరిగి ప్రార్థన అవసరమా? అవసరం కదా? ఇక్కడే పాప నియమాలు వస్తాయి. ఇక్కడే ద లా ఆఫ్ లైఫ్, జీవ నియమాలు వస్తాయి. ఈ నియమాలపైన అవగాహన కలిగి ఉన్న చోట, జీవముత్పత్తగుటకు ప్రాముఖ్యతనిచ్చు చోట దేవుడు మళ్ళీ తన ఉద్దేశాలు మార్చాడు. నా మాట వింటున్నారా? లేదంటే నీకు ఒకదానికొకటి అపోజిట్గా కనబడుతూ ఉంటుంది కార్యాలు. కానీ దేవుడు వాక్యం ఒకదాంతో ఒకటి ఎప్పుడు విభేదించదు. ఎప్పుడు కూడా ఒకదాంతో ఒకటి సమాంతరం కలిసి నడుస్తాయి. అందుకే దేవుడు ప్రవక్త అంటాడు, ఫెయిత్ ఈజ్ నాట్ దట్ లూజ్, ఇట్ షుడ్ బి బేస్డ్ అపాన్ నోటెడ్ ఫ్యాక్ట్. అది ఎల్లవేళలా అది గుర్తింపదగిన సత్యం పైన మాత్రమే విశ్వాసాలు ఉంచాలి. ఎస్ఆర్ అంతేనా కాదా? ఇప్పుడు ఉదాహరణకు పూర్తి బట్టతలు వచ్చేసింది, నాకు హెయిర్ వస్తుందన్న విశ్వాసము, హెయిర్ వస్తుందన్న విశ్వాసము దేవుడు నాకు ముందే చూపించాడు. లేదరా బాబు, ఇంకా మొత్తం క్లీన్ గుండె అవుతుంది అన్నాడు. ఇప్పుడు నేను దీని గురించి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్తే దాన్ని బట్టి మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. మళ్ళీ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు నేనేం చేయాలి? నీ చిత్తం అయితేనా? అయిపోయాయి ఇక, నువ్వు చిత్తమే కదా. ఆల్రెడీ దేవుడు ఇయ్యానని చెప్పేశాడుగా, తన చిత్తమే ఇయ్యానన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, ఇక బయటకు వెళ్ళి క్యాప్ కొనుక్కున్నాడే, క్యాప్ కొనుక్కుని సిద్ధంగా ఉన్నాడే, నో డౌట్. అదే ఈ హెయిర్ ప్లేస్లో నా ప్రాణాన్ని పెడతా, నా ప్రాణాన్ని తీసేస్తానని చెప్పాడు దేవుడు. ఇప్పుడు నేనేం చేయాలి? గోడ దిక్కైపోయి గోడ దిక్కు తిరిగి ప్రార్థన చేయాలా? ఎస్. దేవుడు పాపాత్ముడుగా దుర్మార్గుడు ఎవడు నశించడానికి ఇష్టపడడు అంటాడు. దుర్మార్గుడు తన దుర్మార్గతని వదిలి నీతిమంతుడుగా మలుచుడబడితే ఆయనకి ఇష్టం.
దీంట్లో కూడా మనం అడిగే విషయాలు జీవ సంబంధమైనవా, జీవ సంబంధమైనవి కావా అన్న దానిపైన కూడా తన నిర్ణయాల్లో మార్పులు ఉన్నాయి. దీన్ని బట్టే మనం మార్పులు చేర్పులు జరిగించాలి. ఎస్ఆర్లో అంతేనా కాదా? కొన్ని చోట్ల విశ్వాసం అత్యంత బలవంతమైందన్నప్పుడు అసలు అడగక మునిపే పొందుకుంటున్నారు. ఎస్ఆర్లో ఇట్లాగే దేవుడి యొక్క సేవకుని ఇంట్లో రూమ్లో పైన ఒక మేడగది కట్టి అలా కూర్చోబెట్టి అటు ఇటు పోతున్నప్పుడల్లా ఆతిథ్యం చేసింది ఒక ఆమె. ప్రవర్తించడు, కనుక్కోబేట ఆమెకి ఏం లోపం ఉందో, ఏమైనా కావాలా? నాకేమది, మేము చిల్లుడు ఉన్నాం. చిల్లుడేంది? చైల్డ్ లేడు. చిల్లుడేది? చైల్డ్ లేడు నీకు. సరే, ఇక మీద నేను వచ్చే లోపల నీ చేతిలో పిల్లగా ఆడతాడు, డైపర్లు కొనుక్కుంటావు. సార్ అంతేనా కదా? నువ్వు డైపర్లు కొంటావు. ఇక అలాగే జరిగింది. దేనిని బట్టి? తర్వాత మళ్ళీ అదే కుమారుడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆమె వేగంగా ప్రవక్త దగ్గరికి వెళ్తా ఉంది. వెళ్ళినప్పుడు ఈమె కంటే ఎక్కువ మంది ప్రవక్తకు వచ్చింది. అడక మునిపోయి ఇప్పించా. ఇప్పుడు నన్ను ఏమంటది? నా మానాన్ని నేను ఉండగా నాకు అనవసరంగా ఇత్తివి, పోయేటట్టు చేస్తేవి, ఇప్పుడు నన్ను ఏంది నా బాధ? అందుకే ప్రవక్త అంటాడు, ప్రభువా ప్లీజ్. కానీ దేవుడు తను ఎన్నిక చేసుకున్న ప్రజల కొరకు అన్ని సమస్తము సమకూర్చబడి జరిగినట్లుగా చుట్టూ ఉండే వ్యక్తులను, పరిస్థితులను, దేవుని పనివారిని అనుకూలతలో వాడేస్తాడు ఆయన. ఇదంతా జరిగేది దేనివల్ల అంటే విశ్వాసము. అది నువ్వు నేను అనుకున్నంత ఈజీగా జరగదు. దానికి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దానికి షరతులు ఉన్నాయి. విశ్వాసం అనేది మర్మం అని చెప్పబడింది. ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం మర్మాన్ని ఎరిగిన వారు మాత్రమే వీటన్నిటిని సాధించగలుగుతారు. విశ్వాస మర్మం లేదనుకో, నేను ఒకటి అడుగుతా, దేవుడు నాకు ఇవ్వలే, అదేమైంది, నేను పొందుకోకపోయినందున విశ్వాసంలో డీలా పడిపోయి భక్తిలో జారి పడిపోతా. కానీ దేవుడి దృష్టిలో అది నాకు రాకపోవుట నాకు మేలు. అది పొందుకోవడం వల్ల బహుశా ఇప్పుడున్నటువంటి ఈ సమాధానకరమైన జీవితం నాకు ఉండదని తండ్రి తలచి నాకు ఇవ్వకుండా ఉన్నాడేమో. అందుకే మొట్టమొదటిగా అడగాల్సింది ఒకటే, ప్రభువా ఇది నేను పొందుకోవడం నీ చిత్తమేనా? గివ్ మీ వన్ సైన్. ఏదో విధంగా మాట్లాడు, ఒక్క మాట మాట్లాడు. నువ్వు సూచనలో మాట్లాడతావా, కళల్లో మాట్లాడతావా, లేకపోతే నువ్వు దర్శనంలో మాట్లాడతావా, నువ్వు ఎలాగైనా మాట్లాడు, కానీ ఒక్కసారి చూపించు. నువ్వు చూపించావనుకో డన్. నేను ఇక ఈ హోప్స్ పెట్టుకోను, ఫాల్స్ ఫెయిత్ పెట్టుకోను. అవుట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, సత్యములు దాటి బయటకు వచ్చుచున్నటువంటి దానిపైన విశ్వాసాలు పెట్టుకోను. నువ్వు చూపించి దానిపైన పెట్టుకుంటాను. ఇది పెట్టుకున్నామా సరిపోతుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను పెట్టుకోమని చెప్పానుగా, ఇప్పుడు దేని మీద పెడతారు చెప్పనా? నా భర్త రక్షించబడతాడా, రక్షించబడ్డా? నా పిల్లలు రక్షించబడరా? దేవుడు బడడు అంటాడా? మీకు అర్థం కాదు. మళ్ళీ చెప్తా. ఇక్కడ అడుగు విన్నపాలలో ఒక కేటగిరీ ఏర్పడాలి. జీవ సంబంధమైనది ఒకటి, రక్షణ సంబంధమైనది ఒకటి, తర్వాత ఈ లోకంలో మనం బ్రతుకుటకు కావాల్సిన వసతులు, అవసరతలు, వాటి విషయం ఒకటి. ఇక్కడ దీని గురించి అడుగుటలో ప్రతిదానికి ఒక్కోదానికి ఒక్కొక్క నియమం ఉపయోగపడుతూ వచ్చింది. నమ్మంటున్నారా? ఇప్పుడు బిలాము అడిగింది ధనమును, కీర్తిని ఆశించి, అందుకే తుది తీర్పు వచ్చింది. ఇక్కడ తల్లి అడిగింది ఆరోగ్యాన్ని గురించి, ఇంకొక ఆమె ఆశించింది బిడ్డ ప్రాణాన్ని గురించి. 3 వేరు స్థాయిలో ఉంటాయి. అడుగు విషయాన్ని బట్టి ఈ విశ్వాసం యొక్క నియమాలు మారుతూ ఉంటాయి. ఇది నా ప్రాణానికి సంబంధించిందా? దేవుడు దేనైనా మార్చగలుగుతాడు. సృష్టి నియమాన్ని వెనక్కి తిప్పగలిగి గోడ గడియ నీడల వెనక్కి తిప్పగలుగుతాడు ఆయన. జీవం ఉత్పత్తి అయ్యే చోట ఈ కెన్ డూ దట్. కానీ సామాన్యమైన సంగతులు ఉంటాయి, జీవనోపాధి సంగతులు ఉంటాయి. ఇలాంటి విషయాల్లో మాత్రము మనము పరమేశ్వరులు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త పడాలి. అందుకే ప్రవక్త చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి, ఫెయిత్ ఈజ్ నాట్ దట్ లూజ్, ఫెయిత్ షుడ్ బి బేస్డ్ అపాన్ నోటెడ్ ఫ్యాక్ట్. మీ జీవితంలో మీకు దేవుడు అనేది నోటెడ్ ఫ్యాక్ట్ ఏందో కనుక్కోండి. ప్రభువా నా జీవితంలో నోటెడ్ ఫ్యాక్ట్ ఏంటి? నా జీవితంలో నువ్వు నోటెడ్ ఫ్యాక్ట్ ఏమైనా కలిగి ఉన్నావో నాకు బయలుపరిస్తే చాలు, నేను నీ చిత్తానుసారంగా నడుస్తా. అప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలు మారుతాయి. నా మాట వింటారా? ఈ నోటెడ్ ఫ్యాక్ట్ తెలియక ఏం జరుగుతుందంటే, బైబిల్లో మరో ఉదాహరణ ఉంటుంది. యాకోబు పత్రిక గురించి అలా అంటాడు,
వేరే ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేసి కొంతకాలము లాభము సంపాదించుకుని మన వారలారా మీ జీవం ఏ పాటిది? అసలు అక్కడికి వెళ్ళాలా వద్ద నోటెడ్ ఫ్యాక్ట్ ఉందా? లేదు. రొట్టెల గృహాన్ని వదిలేసి యాడికి వెళ్ళారు? మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. అసలు అక్కడికి వెళ్ళడంలో నోటెడ్ ఫ్యాక్ట్ ఉందా? లేదు. వెళ్ళారు, పర్మిషన్లో పడ్డారు, కుటుంబంలో -4 అయింది, -3 అయింది. సార్ -3 కూడివేతలు కావాలి, ప్లస్లు కావాల్సిన మైనస్లు అయినాయి. దేనికి అంటే అడుగు వాటి విషయంలో. అది కేవలం ఆహారము, రొట్టె. నోటి మాట వల్ల బతుకుతారని చెప్పి ధైర్యంగా ఉండాల్సిన చోట రొట్టెను బట్టి నోటెడ్ ఫ్యాక్ట్, గుర్తింపదగిన సత్యం ఉందో లేదో కనుక్కోకుండానే ముందుగానే ప్రయాణం అయిపోయినారు. సార్లో ఇది ఈ నోటెడ్ ఫ్యాక్ట్ అనేటువంటిది జీవ సంబంధమైన విషయాలు వేరు, రక్షణ సంబంధమైన విషయాలు వేరు, ఈ జీవితంలో మనకు కావాల్సిన అవసరతల విషయాలు వేరు. వీటి ముగ్గుడిని బట్టి నియమాలు మారుతూ ఉంటాయి. అన్నిటికీ ఒకే రాయితో కొడితే కుండలు మిగిలిపోతాయి. కాబట్టి మీరు దేన్ని అడుగుతున్నారు? దేన్ని పొందుకొని ఆశపడుతున్నారు? దాన్ని అడుగుదాం, దాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకు తెలుసు హెప్టిరైట్ గురించి. సరేనా? 2 కుమారుల రక్షణ కోసం ప్రయత్నించే సహోదరిని గురించి చూడండి. 2 కుమారుల రక్షణ కోసం ప్రయత్నించే సహోదరిని ఆమె దగ్గరికి వచ్చి జరిగినంత చెప్తుంటే ఆమె ప్రకటన చేసిన ఒకే ఒక గుణలక్షణ విశ్వాసమే, ఫెయిత్, అంతకుమించి ఏం లేదు. ఆ విశ్వాసం ఆమెకు ఒక గొప్ప వరాన్ని అనుగ్రహించింది. ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్, నువ్వేదని అడుగు. ఇది ఈ ఒక్క నియమము అడుగు వాటి యొక్క ఆ దశలను బట్టి, అంటే ఆ కేటగిరీని బట్టి మారుతుందన్న విషయం మన చిన్న కొద్ది జ్ఞానం ఉంటే చాలు, కొద్దిపాటి జ్ఞానం. ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదని అడిగింది. దేవుడు అన్నాడు కళలో దర్శనమో వద్దు బెట్ట చేసుకున్నామంటే నీ బలుగుతుంది అని చూపించాడు. లేదు ప్రభా, ఏదో ప్రేమ దోమ. ఇప్పుడు మొత్తానికి దేవుడు సరే నీ ఇష్టం అని చెప్పి పర్మిసిబుల్కి అప్పచెప్పేశాడు. ఇది జీవ సంబంధమైనది కాదు, రక్షణ సంబంధమైనది కాదు, ఇది నీ సొంత చాయిస్. చేసుకున్నాక ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఖచ్చితంగా పగులుద్ది. పగిలిన తర్వాత తుమ్ముకు దగ్గుకు అమ్మగారింటికి అత్తగారింటికి తిరుగుడిగా. సార్ను అందుకే ప్రవక్తలు అంటారు, అయ్యా పెళ్ళిళ్ళప్పుడు బాగా ప్రార్థన చేయండి, లాంగర్ ప్రేయర్స్ ఉండాలి, ఆ షార్ట్ ప్రేయర్స్ ఉండకూడదు, చాలా దీర్ఘ ప్రార్థనలు చేసుకోండి. గింత బుల్లిబుత్తిరి ప్రార్థనలు చేసుకొని టపాన్ని దుంకే రేపు పొద్దున ఏం ఉండదు. ఇక గృహహింస, ఇంకా వరకట్న కేసులు, లేకపోతే ఇంకేం కేసులు ఉంటే ఏముంటాయి ఇక అవే స్త్రీల కేసులు, నిర్భయ కేసు, అభయ కేసు, అన్ని కేసులు మన మీద పడుతాయి. ఏం ఉండదు, సమాధానం లేని జీవితం అవుతుంది. ఇవన్నీ దేన్ని బట్టాయి అంటే విశ్వాస మార్గం ఎరిగి అడిగిన దాన్ని పొందుకుంటూ ముందుకు సాగుట్లో ఉంటుంది. అయ్యా నేను మీ అవసరం ఏమైంది నాకు తెలియదు ఈ రోజున, కానీ నేను మీకు చెప్పే మాట ఒకటే, ప్రభు దగ్గర ఒక్క మాట అడగండి. నువ్వు ఆశించుచున్నా అనే విషయంలో, ప్రభువా ఇది నేను పొందుకుంటే నిశ్చితమేనా? అది జీవ సంబంధమైందా? యాకోబు దేవుడితో పెనుగులాడినట్టుగా పెనుగులాడండి. రక్షణ సంబంధమైందా? ఇంకా పెనుగులాడండి. జీవం వల్ల పోయిన పర్వాలేదు, రక్షణ పోవద్దు. కానీ అది కాకుండా వేరే విషయాల ట్రై టు ఫైండ్ ద నోటెడ్ ఫ్యాక్ట్, గుర్తింపదగిన సత్యాల కోసం ఎదురు చూడండి. అబ్రహాముకు వినబడినటువంటి వాగ్దాన మాట వలె ఏదో ఒక వాగ్దాన మాట మీరు పొందుకునే వరకు ఎదురు చూసి ఆ తరువాత మీరు ఏది చేసినా సరే అది మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు చెప్పబడిన వాక్యం బట్టి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు జాషువా బ్రదర్ గారు మొదటిగా ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. ప్రతి ఒక్కరు ఆత్మపూర్ణులై ఉండండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. మా ఉన్నతమైన దుర్గమ, మా కోట, మా నీటి కోట,
ఓ మా జీవజల ఓటే తండ్రి మీకు తండ్రి మీకు ఏమి ఇవ్వాలా ఏమి ఇచ్చి మీరు అందించాలి ఏమి ఇచ్చినా కూడా మీరు తీర్చలేము ప్రభా చేత మేము రక్షింపబడుతున్నాం మేమందరం సంపూర్చుకునే జనాలమై ఉన్నాం ప్రభా అందరూ బట్టి మీకు మహిమ కనపడగాక మొదలుకొని సాయంకాలం సమయం వరకు కూడా ప్రభా మీ కృప రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నిజంగా మీరు పోషిస్తున్న విధానం బట్టి మీ నామానికి మహిమ కలిగిన గాక మా పోషణ కర్త మీరే ఉన్నావు ప్రభా వాక్యం ద్వారా వర్తమానం ద్వారా దాసుని మరుగు చేసి మీరే రంగస్థలం మీద వచ్చి మాట్లాడిన దేవుడై ఉన్నావు ప్రభా అందుని బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభా అయ్యా ఉదయకాల సమయంలో మాట్లాడిన దేవుడా అయ్యా పరిశుద్ధాత్మ గురించి అయ్యా పరిశుద్ధాత్మ ఎవరు పొందాలా ఏ రీతిగా పొందాలా పరిశుద్ధాత్మ వచ్చిన వారు ఏ రీతిగా ఉంటారు అని మీరు అనుభవాల గురించి నాయన ఒక్కొక్కటి వివరించిన దేవుడై ఉన్నారు మా ప్రాణంలోనికి తనకు తీసుకెళ్లిన దేవుడై ఉన్నారు ప్రభా అందును బట్టి నాయన మీకు మహిమ కలుగును గాక అయ్యా మధ్యాహ్న కాల సమయంలో మీ ప్రియులు నిద్రించుండగా మీరు ఇచ్చే దేవుడే చెప్పి మాట్లాడే దేవుడు మొదటి ఆదాము నిద్రిస్తుండగా తను ఏమి కోరుకోవాలో ఫలాన్ని కోరుకొని ఉన్నాడు ప్రభా తను తీసుకొని ఉన్నాడు ప్రభా అయ్యా అబ్రాహాము జీవితంలో కూడా ప్రభా నిద్రిస్తుండగా తన ఫలమును కోరుకుండగా తనకు దక్కి ఉన్నది ప్రభా ఓ తండ్రి ఆయన నిద్రిస్తుండగా మీరు ఇచ్చే దేవుడు ఉన్నారు అవును ప్రభా ఆ నిద్ర యెహోవా నామము నుంచి వచ్చే నిద్ర అయితే దాన్ని నువ్వు ఇచ్చే దేవుడు ఉన్నావు ప్రభా అది భౌతికంగా అయితే నువ్వు ఇచ్చే దేవుడు కాదు నాయన అయ్యా మేము కూడా నాయన యెహోవా నామములో నిద్ర ఉండగా ఈ కాల వర్తమానమే అది ఒక వర్తమానం నిజమై ఉన్నది ప్రభా ఆ నిద్రను మేల్కొల్పే వర్తమానమై ఉన్నది ప్రభా అవును ప్రభా ఆ నిద్ర మేల్కొల్పడానికి ఈ కాల వర్తమానం వచ్చి ఉన్నది ప్రభా ఓ తండ్రి అబ్రాహాము కాలంలో ఆ వర్తమానం పనిచేసింది ప్రభా ఈ చివరి కాలంలో అదే వర్తమానం మా నిద్రని మేల్కొల్పడానికి మీ కృప చేత పంపించిన దేవుడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభా ఓ తండ్రి సాయంకాల సమయంలో మా మధ్యలో మీరుండి నైనా మీరే రంగస్థలం మీదకి వచ్చి నైనా మమ్మల్ని బుజ్జిగించి మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి నైనా ఎదుగు తండ్రి మా ప్రాణంలోకి వెళ్ళి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభా ఓ తండ్రి ఇంత గొప్ప దేవుని మీకు కలిగి ఉన్నందుకు నైనా మా బ్రతుకు దినములన్నీ నేను శుద్ధించినా మీరు ప్రభా మా జీవిత కాలం వల్ల కూడా ప్రభా ఓ మా ప్రాణం ఉన్నంత వరకు నైనా నీకేమి ఇచ్చినా మీరు ఇంత గొప్ప దేవుని మాకు ఇచ్చే విధానం బట్టి అయ్యా జగత పునాది వేయక మునిపే నాయన మీ కృపించేత మమ్మల్ని పిలిచి రక్షించి పోషించిన దేవుడై ఉన్నారు ప్రభా బట్టి వందనాలు అవును ప్రభా స్త్రీని మేము చూస్తున్నాం ప్రభా ఓ తండ్రి నాయన దీనత్వంతో మాట్లాడుతుంది ప్రభా యజమానుడు కఠినంతో మాట్లాడు అయినప్పుడు కూడా ప్రభా ఆమె గోజాడి అయ్యా కుక్క పిల్లలు తినే ముక్కలను నాకు ఈ ప్రభా అని చెప్పి బ్రతిమలాడుతుంది ప్రభా మేము కూడా అదే స్థానంలో ఉండవలసిన వారమై ఉన్నాం మేము కూడా ఇసుకగా గోజాడగా అయ్యా ప్రతి నిత్యమును నేను పాదములు పట్టుకొని నీ కాళ్ళు తడిపి కన్నీరుతో మేము ప్రార్థన చేసేవారంగా ఆ స్త్రీ ఏ రీతిగా గోజాడిందో మేము కూడా నాయన ఆ రీతిగా గోజాడటానికి ఆ ప్రార్థన చేయడానికి సహాయం చేయండి బలపరచడం నాయన మా ప్రాణంలోకి వెళ్ళి నేను శుద్ధిస్తానికి సహాయం చేయండి నామానికి మహిమ కలిగిన గాక దేవుని చిత్తం ఏమై ఉన్నదో ప్రభా మేము తెలుసుకొని నాయన ఓ తండ్రి ఆ పక్షిరాజు వర్తమానం కూడా మేము విని అయ్యా ఈ కాలానికి నాయన నిజంగా మీరు పంపబడిన వర్తమానం అయ్యా లేకుంటే అయ్యా మా జీవితాలు మా కుటుంబాలు ఏమైపోయాయి ప్రభా మీరు పంపించిన ఆత్మ ఉన్నది నాయన మీరే రంగస్థలం మీదకి వచ్చి ఈ జనాంగం కోసం నాయన కొందరు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మీరు పంపించిన దేవుడై ఉన్నారు ప్రభా ఓ తండ్రి ఈ చిత్తము ఏమై ఉన్నదో అవును ప్రభా నీ చిత్తము లేకుండా మేము బ్రతకలేము ప్రభా అయ్యా మేము లెగుచుడా కూర్చునుడా పలుకునుడా అది మీ చిత్తమై ఉన్నది ప్రభా మీ చిత్తాన్ని మేము కనుగోవడానికి సహాయం చేయండి మీ చిత్తాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా మీ చిత్తమే మా జీవమే ఉన్నది నాయన అది మేము బ్రతుకుతున్నాం అనేది మీ చిత్తం ప్రభా మేము జీవిస్తున్నాం అనేది మీ చిత్తము నాయన ఓ తండ్రి మా బలము చేత మా భక్తి చేత మా జ్ఞానము చేత మేము బ్రతుకుతున్నామని కాదు ప్రభా కేవలం మీ కృప మీ చిత్తమై ఉన్నది నాయన అయ్యా మా అందసందర ద్వారా మేము బ్రతకట్లేదు నాయన మీరు పెట్టిన భిక్ష ఉన్నదా ప్రభా అలనాడు స్త్రీకి తండ్రి
అయా భిక్షగా ఆ కుమార్తెని ఏ రీతిగా రక్షింపబడి చేసి ఉన్నావో అయ్యా మాకు కూడా ఈ చివరి కాలంలో ఈ రక్షణ ఒక భిక్ష లాంటిది ప్రభా. నువ్వు ఇచ్చిన రక్షణ ఉన్నది ప్రభా. ఈ రక్షణ కాపాడుకుంటూ ఈ బ్రతుకు దినాలన్నీ కూడా ప్రభా నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను ప్రేమిస్తూ అయ్యా నిన్ను ముద్దాడే భాగ్యము మాకు దయచేయండి. ఓ మా ప్రియమైన భర్త, నువ్వు మా మంచి భర్త ఉన్నాయినా. ఓ మేము ప్రియులారమై ఉన్నాం ప్రభా. ఓ తండ్రి, నేను ఏనాడుతో కొనియాడినా మీ రుణం తీర్చలేము ప్రభా. ఇంత గొప్ప దేవుడు మాకు దొరికినందుకు, మేము కనుగొన్నందుకు అయ్యా మేము కనుగొనలేదు, నీవేమో కనుగొన్న దేవుడు నా ప్రభా. దూరంగా నిలబడినప్పుడు ఓ మాయన మా చేతులు మేము దూరంగా నిలబడినప్పుడు మమ్మల్ని దగ్గరికి వచ్చి హత్తుకొని ముద్దు పెట్టే దేవుడా మీకు మహిమ కలిగిన గాక. ఈ చిన్న సంఘాన్ని ప్రేమిస్తున్న విధానం బట్టి నాయన ఇంకను ఈ బతుకు యాత్రలో ప్రభా ఈ సంఘాన్ని బలపరచండి. ఈ సంఘం పైన మీకు కనుదృష్టి ఉంచండి ప్రభా. ఎందుకంటే మీ భార్యని మీరు ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తున్నానికి నిర్ధారణ నిజరూపం ఏంటంటే మీ వాక్యమే ప్రభా. అవును ప్రభా, మీ దాసులను మాట్లాడుతూ మీరే మమ్మల్ని పోషిస్తున్న దేవుడై ఉన్నారు ప్రభా. మా కుటుంబాన్ని కడుతున్న దేవుడై ఉన్నారు ప్రభా. దినదినము అయ్యా నీ ప్రయాణ మార్గంలోనికి మమ్మల్ని వేగంగా నడిపిస్తున్న దేవుడై ఉన్నారు అయ్యా. ఈ వాక్యం వర్తమానం బట్టి మేము అతిశయించకుండా అయ్యా మేము ప్రార్థన చేస్తూ అయ్యా ఈ యాత్రలో మేము ముగిస్తానికి సహాయం చేసి ఈ దాసులు కూడా మంచి ఆరోగ్యము మీ కృపచేత బలపరచుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా